మైబాద్ పట్నం వడ్డెర బస్తీలు ఉన్న కొన్ని రేకుల ఇండ్ల మీద రాత్రి కాగానే మీదికెళ్ళి రాళ్లు పడుతున్నాయన్న వార్త చెప్పుకుంటాం కదా మొన్న. ఇక ఆదివారం సంధి బస్తీలో దయ్యాలు వచ్చినాయని బుగులు పడుతున్నారట అక్కడ జనాలు. ఏహే దయ్యాలు గియాలు ఏం లేవు, ఎవరో కోతి పోరగాళ్ళ పనే అది అని పోలీసు వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా పట్టుకున్న భయం అయితే పోతనే లేదట. ఇక అట్లా కాదని వెరైటీగా అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయించిరా ఊళ్ళే. ఓ 4-5 రోజుల కిందట ఈ మైబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న వడ్డెర బస్తీలా రాత్రి కాగానే రేకుల ఇండ్ల మీద రాళ్ళదాడి జరుగుతుందని, అది ముమ్మాటికి దయ్యాల పనేనని ఊరోళ్ళు భయపడుతున్నారని చెప్పుకుంటేవి కదా. దయ్యాల భూతాలు ఎక్కడి అంతా కొట్టిదే, ఎవరో కావాలని చేస్తున్నారు ఈ పని అని చెప్పి పోలీసు వాళ్ళు ఎంత నచ్చ చెప్పినా ఇంటలేరని గీ ఇకమత్ చేసిర్రు. ఇట్లా ఊపి 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 దానికి ఇట్లా అంట కర్ర రిబ్బన్ ఎక్కడ పోయింది? లోపల రాడు లోపల. ఓకే, అర్థమైందా? ఇది మాత్రమా కాదు, రౌతు కూడా గిరితే. ఇది దేవుని ఒక మ్యాజిక్, ఇది ఒక చిన్న మంత్రాలు లేవు, మను లేవు, దయ్యాలు బియ్యాలు ఏమి ఉండయి. ఇసొంటి మ్యాజిక్లతోటి మస్తు కనికట్టి చేయొచ్చు అని చూపెట్టి అటు పోలీసుల గొప్పదనం చెప్పే ఓ పాట మీద డాన్స్ కూడా చేసిర్రు. లాస్ట్ కు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన సిఐ సార్కి ఇట్లా మాట్లాడిండు. అదే మూఢనమ్మకం, ఆకాశం శక్తులు ఊడిగొచ్చి పడుతున్నాయి అంటే అది ఎంత అపోహ ఉందో చూడండి. నేను బాధతో చెప్పట్లేదు, బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ మీకు చెప్తున్నా. అర్థమైందా? మీరు ఇప్పుడే ఇలాంటి అయితే ఈ చిన్నపిల్లల భవితం ఏం కావాలా, వాళ్ళు కూడా మళ్ళీ అదే ఆదివారం అమావాస్య నాటు నల్లకోడి ఈ రకంగా వాళ్ళు కూడా గురవుతారు. ఇళ్ళ మీద రాలేసిన వాళ్ళు ఎవరో కొంటె పోరగాలే అయి ఉంటారు, వాళ్ళని దొరకబట్టి లాగులు వలగొడతాం ఎట్లయినా అని చెప్పి చెప్పుకొచ్చిండు. వాళ్ళు రప్పలు కూడా పడాయండి, మేము వస్తాం, ఖచ్చితంగా దొరకబడతాం కావచ్చు. కొద్దిగా 1-2 రోజులు లేట్ అవుతుంది. అది సీసీ కెమెరా అంటే ఏ డైరెక్షన్ లో పడుతుంది ఏదంటే మొత్తం కూడా అవపడుతుంది. మొత్తానికి అక్కడ కోతి పోరగాలు చేయబట్టి పోలీసు వాళ్ళ కళాజాత బృంద కళాకారులకు టాలెంట్ బయట పెట్టుకునే ఛాన్స్ వచ్చిందన్నట్టు.